హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేసిన. చికెన్ ఫ్రై అంటే వాటర్ ఏం వేసుకోకుండా సింపుల్గా ఇలా వేయండి. హాఫ్ అన్ అవర్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఇందులోనే లవంగాలు, యాలకులు, సాజీరా, బగారాకు, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇవన్నీ గోలిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువనే వేసుకోండి. ఎందుకంటే ఇక మనకు గ్రేవీ అనేది ఏముండదు కదా, వీటితో టేస్ట్ బాగా వస్తుంది. ఒక 2-3 వేసుకోండి ఉల్లిగడ్డలు, బాగుంటుంది. అల్లం వెల్లిపాయ కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఫ్రై కదండి, అన్నీ కొంచెం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేను చేసేది 1/2 kg చికెన్కే. ఇవన్నీ గోలిన తర్వాత ముందుగా మెంతాకు వేసుకున్నాం. మెంతాకు తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక్కొక్కటి చికెన్ ఫ్రై అవుతుంటే ఆకులు వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. పసుపు కూడా గోలిన తర్వాత మంచిగా గోలని ఎండే అన్నీ సిమ్లో పెట్టి చేసుకోండి. ముందుగా లెగ్ పీసులు వేసుకోవాలి, ఎందుకంటే అవి ఉడకడానికి టైం పడుతుంది కనుక. పచ్చి పచ్చి రావద్దు అని అంటే ముందుగా అవి వేసుకోవాలి. కలిపేటప్పుడు కూడా లెగ్ పీసులు మధ్యలోనే ఉండేలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మంచిగా కలుపుకోండి. సిమ్లో పెట్టి చేసుకోండి ఫ్రై అనేది. మీకు నచ్చినట్టు రావాలి అని అంటే కలర్ఫుల్గా కూడా వస్తుంది ఇది. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేసుకోవాలండి ఫ్రైకి. దాని ఫ్లేవర్ అనేది ఒక్కొక్కటి చికెన్ కర్రీకి పడుతుంది. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉప్పు వేసుకోండి. మూత పెట్టి తర్వాత కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా మనకు. ఫ్రై కావాలంటే తొందరగా మెత్తగా ఉడికిపోతుంది ముక్క. ఇట్లా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. తర్వాత కారం వేసుకోవాలి. ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాతనే కారం వేసుకోండి. రుచికి సరిపడా వేసుకోండి. ఈ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ధనియాల పొడి లేకుంటే చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అంతే అండి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అన్నీ వేసిన తర్వాత కర్రీ సిమ్లో పెట్టి అట్లనే ఒక 10 నిమిషాలు ఉండనివ్వాలి. అప్పుడే కర్రీకి మసాలాలన్నీ బట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.